హనీమూన్ కి విమానంలో వెళ్దాం శుభం అంటూ పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి విమానం ఏంటి? వస్తే ఐజాక్లు యాక్సిడెంట్లు. విమానం ఎక్కడానికి కూడా అదృష్టం ఉండాలి, ఎక్కితే దిగటానికి కూడా అదృష్టం ఉండాలి. పెళ్ళి అనేది లైఫ్ కి టర్నింగ్ పాయింట్ రా. లెఫ్ట్ కా రైట్ కా? అబ్బా! ఈ పెన్ నాది లాగుందే. కొట్టేసాడమ్మరా. ఈ పెన్ ఎవరిదిరా? ఏంటి దబాయిస్తావేంటి? ఈ పెన్ ఎవరిదో చెప్పు. పెన్ ఎవరిదో తెలియదు కానీ క్యాప్ ఎవరిదో తెలుసు. క్యాప్ ఎవరిది? పెన్నుది. నా పెన్ను దొబ్బేసి కథలు చెప్తావేంట్రా? అరే ఆఫ్టర్ ఆల్ పెన్ను కోసం ఫ్రెండ్షిప్ నే మర్చిపోతావా? సృష్టిలో తీయనిది ఏంటో తెలుసా? పంచదార. పంచదార. వీడిని కంట్రోల్ చేయంటే నాన్నగడే కరెక్ట్. మామ్స్ ఏంట్రా ఈ సన్నదులు బండి వేసుకొచ్చావు? మామ్స్ ఎంతో కష్టపడి దీన్ని మేనేజ్ చేసా. డ్రైవింగ్ నేర్చుకోవాలని సరదాగా ఉందన్నావు కదా, డ్రైవింగ్ సీట్ లో కూర్చుని రూట్ ని నువ్వు మేనేజ్ చేయి, లోపల చదువులు నేను మేనేజ్ చేస్తా. అదేమిటి ఆయన ఒక్కడవే వస్తామని ఇంతమందిని తీసుకొచ్చావు పిక్నిక్? కాదండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి. ఈ వయసులోనే ఇంత భక్తి శ్రద్ధలుంటే చిన్న వయసులోనే సాధువుల్లో కలిసిపోతావు. అబ్బే లేదండి, ఈ సత్యనారాయణకి ఈ రత్నకుమారికి పెళ్లి చేయడానికి వెళ్తున్నాం. ఏంటి స్వామి అంత షాక్ అయ్యారు? చూడు నాయన, చంద్రగ్రహణం గంటుండొచ్చు, సూర్యగ్రహణం మహా ఉంటే 2 గంటలు ఉండొచ్చు. ఈ పాణిగ్రహణం ఉంది చూసావు, 35 జీవితాన్ని నట్టేట కల్పిస్తుంది నాయన. వద్దు నాయన. రత్నకుమారి ఏంటి మీ ఆయనకి నీ మీద మోజుపోకుండా జాగ్రత్తగా ఉండు. అయితే ఏం చెయ్యాలి? అందం చెడిపోకుండా కాన్పుకి దూరంగా ఉంచు. అయితే ఒక కాన్పు హైదరాబాద్ లో, ఇంకో కాన్పు వైజాగ్ లో. ఆ దూరం చాలా ఇంకా కావాలి. నేనేం చూడలేదు. చూసినా పర్వాలేదు, కానీ ఏం చూసావో చెప్పకు. దర్శనానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీ. నో, మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ. ఏ నాకు జడవేవే. జడేసుకోవడం రాదా? ఇంటి దగ్గర అయితే మా అమ్మ వేస్తుంది. సారీ, నాకు రాదే. మనకొచ్చిగా అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొస్తుందంటావా? రబ్బర్ బ్యాండ్. ఓ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం. ఇప్పుడు చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి వేడి నీళ్ళండి. హే, దేవుడి సన్నిధిలో ఉండి బీడీలు కలుస్తున్నావుంటాయా? సిగరెట్ కి డబ్బులు లేక. ఓహో, తన పేరేంటి బాబు? సుబ్బారావు. నువ్వు ఇక్కడ బీడీలు తగలెడుతుంటే చూసేవాళ్ళు సుబ్బారావు కలుస్తున్నాడు అనుకోరు, సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి వాచ్మెన్ కలుస్తున్నాడు అనుకుంటారు. తప్పు కదా? మేం కలుస్తుంటే కంప్లైంట్ చేయాల్సిన అడివి నువ్వే కలుస్తున్నావేంటయ్యా? పడి పడి. నీ ఫ్రెండ్స్ నమ్మడానికి వెళ్ళేదా? ఏమైందిరా? నా పర్స్ ఎవడో కొట్టేశాడు రా. ఎంత క్యాష్ ఉందిరా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడు ఇంకోటి దగ్గర కొట్టేశా. ఏ నాటి ముద్దిస్తావా? దా కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబోకడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులుంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలంటే చచ్చే ఇష్టం. బట్టల షాపును తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటుతోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి? ఏది బాగోకుంటే మద పిచ్చి. అంత షాక్ తిన్నాడంటే వీడు. ఎవరికి ఏది బాగోలేదు. క్యాడ్బరీస్ చాక్లెట్ల మధ్యన పాల మీగడ నడిచొస్తుందిరా. ఈశాన్యం సెగలు పుట్టిస్తుంది. నైరుతి వెల్వెట్ లా ఉంది. ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది. వాయువ్యం ఓణికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది. నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెట్ చేయనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రైనప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య. తమరి గోత్రం చెప్పండి. ఆయన్నే అడగండి. అదేమిటి? అమ్మా నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరు అనాథ. అమ్మా తమరి నామధేయం? బాల.
బాలనామధేయస్య తమరి గోత్రం పైడిపాల పైడిపాల గోత్రస్య బాలనామధేయస్య అయ్యే తమ నామధేయం జాన్ డేవిడ్ జాన్ డేవిడ్ నామధేయస్య తమరి గోత్రం స్తోత్రం. ఆ? ఎక్స్క్యూజ్ మీ. ఏమండి వధువులకు చదివింపులు ఏమైనా చదివిస్తారా? వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ వాళ్ళు చదివించారుగా, ఎందుకండి? ఆహా, మీరు చాలా డబ్బున్న అమ్మాయిలా ఉన్నారు. నా పేరున 25 లక్షలుంది. మరితో ప్రేమించుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు. మా ఆయన తప్ప. పదండమ్మా చూతురు గాని. ఆగండి పంతులు గారు, బోల్డ్ అని మంత్రాలు ఉండగా అప్పుడే తత్తకంతో పూర్తి చేశారండి. అదేమిటి బాబు ఎటు జెడ్ తతంగం అంతా పూర్తి చేశాను కదా. జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్ళెలా అవుతుంది? 2 రూపాయలు ఎక్కువిస్తాను, చదవండి పంతులు గారు. అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి. నాతి చరామి. దాయొద్దు. ఏయ్ కాల్చొద్దు. వాచ్మెన్ కాల్చేప్పుడు ఏదో క్లాస్ పికప్. అప్పుడు నా ఇష్టం. మరిప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం దగ్గర నయవంచన యు చీట్ యు లయర్. ఓకే, నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా, దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగే వాళ్ళని నాకు పడదు. అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు, దీన్ని మాత్రం ఏమీ అనొద్దు. అనాథ నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండ ముచ్చోడ. నాయనా సత్యనారాయణ, నా కమిషన్ నాయనా. ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేసిన 3 ముళ్ళు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషనా దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు. మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు. బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లున్నాయా, మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే ఎందుకంత అప్సెట్ అవుతారు? కొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి, ప్రతి పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ ఏం లేదు. ఓకే బాయ్. వీళ్ళు నా మేనకోడళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ముళ్లతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి నే కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో అదే. మొదటి అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్కి పుట్టింది, రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్కి, మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది? టైగర్ రాముడికి. ఓహో, మీ నాన్న పుట్టలేదన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్లిళ్ళు అవసరమా? ఆ, చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2 అబ్బాలు ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ నిలువుదోపుడే ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డేనా? 24 క్యారెట్స్. బిలీవ్ మీ మ్యాన్. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమ్మ నాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు, ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు. రెండో ఆయన చంద్రమ్మ నాయుడు, పరమ పిరికి, కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస్ నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి, కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. ఓ షిట్, మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిలను తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టిన బార్డర్ దాటెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది. ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐడియా బానే ఉంది, కానీ వాళ్ళ మధ్య లవేలా పుట్టిస్తావు? కంగారు పడుకో, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే. తర్వాత ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ముల ఇంటికి ఎదురింట్లో వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజుని నేను మేనేజ్ చేశాను. నెక్స్ట్ ఆ ఊరిని సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం, అంతే. ఓకే.
అక్క చెల్లెలకు పెళ్లి కాలేదంటే కాని ఉంది. ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదబ్బా? అబ్బో! అబ్బో! ఏంటి అలా చూస్తూ ఉండిపోయాం? వచ్చే నా ఉత్తుత్త మోషను. ఉత్తుత్తి మోషన్ హృతిక్ రోషన్ రా. నిన్నేరా? ఆడుతుత్తి మోషన్ ఏంటి? నా చెత్తలో మోషను. నువ్వే నా ఉత్తుత్తి మోషను. రా నా కబోనా ప్యారుకై చూసుకో. నువ్వు విసిరిందే విసిరితే సైకి చేస్తున్నట్టాం. విసిరిన సైకిని అర్థం చేసుకోలేనంత పిల్లని కాదురా. అంటే మై డియర్ ఉత్తుత్తి మోషను. జడేస్తే జత కట్టాలని, పువ్వు వేస్తే చెంచం చెంచని, మరి నువ్వు వాలేస్తే వాళ్ళమ్మో ఇంకా నేను ఆగలేనమ్మో. ఈ బెంచులని నా మెదకు పంపించింది నువ్వా? చెప్తా నీ పని. అయ్యో అయ్యో ఏమైందిరా? ఐ లవ్ యూ. ఈ విషయం చెప్పడానికి ఇన్నాళ్ళు పట్టిందా? అయినా ఒక మగాడు ఇంకో మగాడిని లవ్ చేసుకోవడంటమ్మా. ఈ విషయం తెలియక నీ ముందు నేను ఎన్నిసార్లు బట్టలు మార్చుకున్నాను. ఐ లవ్ యూ అనేది నిన్ను కదా. మరెవరిని? బాలా నాతో అంది. అబ్బో, బాలా నీతో అందా? అంతకుముందు చాలా మంది ఐ లవ్ యూ అంటే తిరుపతి గుళ్ళో పూజారి గంటేసినట్టు ఇట్టా నెట్టి సాగదమ్మా. ఈసారి అలా కాదు. మరి లవ్వే గాని ఆ అమ్మాయి ఆ మాట సరదాగా ఉందట. ఆ అమ్మాయి సరదాగా ఉంది సరే, నువ్వు మాత్రం సీరియస్ గా. అబ్బో, అయితే డైరెక్ట్ గా వెళ్ళి బాలకి ఐ లవ్ యూ చెప్పేసేరా. అన్నవరంలో తను ఇష్టపడినప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ముగ్గురు నెలలకి పెళ్లి చేస్తావు అనుకో, ఈ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంటి ముట్ట అమ్మాయి చేత్తో తినొచ్చు. ఇగలే ఒరే భీమసేన, నేటి నుంచి మీరు మా పాదదాసులు, దాసాల దాసులు. మీరే కాదు, మీ సతి కూడా మా పాదదాసు. ఓరోరి దురహంకార మధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో. ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టి పడాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి దురహంకార మధోన్మత్త దుర్యోధన. ధారుని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. ధారుడీ రాజ్య సంప
ఇంతకీ మన ఎందు యాక్షన్ రీప్లేకి అతని రియాక్షన్ ఏమిటి? అదే నాకు అర్థం కాలేదు. అలాంటివి నాలాంటి జెంట్ బ్యాచులర్స్ క్యాచ్ చేస్తారు. ఆయన 4 రకాల సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటది? చెబుతా. ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడు. చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు చేసేస్తాను అని అర్థం. నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం. కారులో వేగంగా జయ్యమని వెళ్ళిపోయాడంటే రాత్రికి వస్తా లేచిపోదావురా అని అర్థం.